నమస్కారం అండి, బ్యూటీ విత్ స్మైల్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఉగాది పండుగ రోజున ఏం చేయాలి, ఎలా చేసుకోవాలి ఈ పండుగని అనే విషయం తెలుసుకుందాం. ప్రొద్దున్నే ఇంటి ఆడవారు పచ్చడి తయారు చేసి దేవునికి నైవేద్యంగా పెడతారు. ఇంట్లో వారంతా స్నానం చేసి కొత్త బట్టలు కట్టుకుని పరగడుపున ఉగాది పచ్చడి తిని తర్వాత అల్పాహారం తీసుకుంటారు. ఆ రకంగా తమ జీవితాలు అన్ని భావాల మిశ్రమంగా ఉండాలని ఆకాంక్షిస్తారు. ఒక వారం ముందే పండుగ పనులు మొదలవుతాయి. ఇంటికి వెళ్ళవేసి శుభ్రం చేసుకుంటారు. కొత్త బట్టలు, కొత్త సామాగ్రి కొనడంలో ఉత్సాహం, పండుగ సందడి ఒక వారం ముందే మొదలవుతుంది. పండుగ రోజున తెల్లవారుజామునే లేచి తలస్నానం చేసి ఇంటికి మామిడి తోరణాలు కడతారు. పచ్చటి మామిడి తోరణాలకు ఈ రోజుకు సంబంధించి ఒక కథ ఉంది. శివపుత్రులు గణపతి, సుబ్రహ్మణ్య స్వాములకు మామిడి పండ్లంటే ఎంతో ప్రీతి. సుబ్రహ్మణ్యుడు ఏ ఇంటికి పచ్చని మామిడి తోరణాలు కట్టి ఉంటాయో ఆ ఇంటిలో సంపద, మంచి పంట కలుగుతుందని దీవించాడని కథ. ప్రతి ఇంటి ముందు ఆవు పేడతో కల్లాపి జల్లి రంగురంగుల రంగవల్లులు తీర్చిదిద్దుతారు. శాస్త్రయుక్తంగా తమ ఇష్టదైవానికి పూజ చేసుకుని కొత్త సంవత్సరం అంతా శుభం కలగాలని కోరుకుంటారు. ఆరోగ్య ఐశ్వర్యాలను ఆకాంక్షిస్తారు. ఈ రోజున కొత్త పనులు, వ్యాపారాలు మొదలు పెడతారు. ఇంటింటా ప్రత్యేక వంటకాలు తయారు చేస్తారు. పులిహోర, బొబ్బట్లు, పాయసం, అలాగే పచ్చి మామిడికాయతో వంటకాలు విశేషం. ఇక పంచాంగ శ్రవణం అంటే ఈ రోజున ప్రత్యేకంగా పంచాంగ శ్రవణం జరుగుతుంది. సాధారణంగా సాయంత్ర సమయాన ఊరి జనాలు ఒక చోట చేరి సిద్ధాంతి చెప్పే పంచాంగ వివరాలు, ఆ సంవత్సర రాశి ఫలాలు తెలుసుకుంటారు. సిద్ధాంతి దేశ, రాష్ట్ర, వ్యక్తి స్థితిగతులు ఎలా ఉంటాయో వివరణ చేస్తాడు. పంచాంగ శ్రవణం వాళ్ళ రానున్న మంచి చెడులను సమాభావంతో స్వీకరించగలరని, పంచాంగ శ్రవణం వినడం మంచిదని పెద్దలు చెప్పడం జరిగింది. ఉగాదికి సాహితీవేత్తలు ప్రత్యేకంగా కవి సమ్మేళనం నిర్వహిస్తారు. కొత్త పాత కవులు, నవభావన, పాత ఒరవళ్ళు కలిపి కొత్త పద్యాలు, కవితలు తయారు చేసి చదువుతారు. మామిడికాయలు దండిగా రావడంతో స్త్రీలు ఊరగాయలు పెట్టడం మొదలు పెడతారు. వర్షాకాలం, చలికాలానికి ఉపయోగించుకోవడానికి వీలుగా మామిళ్లను, ఇతర కాయలను ఎండపెట్టి ఊరవేస్తారు. తెలుగు వారిళ్లలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే ఆవకాయ. ఇలా వివిధ విశేషాలకు నాంది యుగాది, తెలుగువారి ఉగాది. సర్వేజన సుఖినో భవంతు. ఉగాది తెలుగువారి జరుపుకున్న పండుగల్లో ముఖ్యమైనది. ఉగాది రోజు నుంచే తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండుగ. తెలుగువారు నూతన సంవత్సరం జరుపుకుంటారు. ఉగాది రోజున కొత్తగా పనులు ప్రారంభించడం పరిపాటి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ మీ మెయిల్ ఐడికి డైరెక్ట్గా రావాలి అనుకుంటే కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన సూచనని, సలహాన్ని మాకు కామెంట్స్ రూపంలో అందజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.